హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మంచి రుచికరంగా అటుకుల మిక్సర్ తయారు చేసుకుందాము. ఈ అటుకుల మిక్సరు మస్తు మంది తయారు చేస్తుంది. కొందరు తయారు చేయరాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అటుకులల్లో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ అటుకులు తినడం వల్ల మనకు ఐరన్ పెరిగి రక్తం కూడా పెరుగుతుంది. అందుకని అప్పుడప్పుడు అటుకులను ఏదో రకంగా తీసుకుంటూ ఉండాలి. ఇక ఇప్పుడు మనము అటుకుల మిక్సర్ తయారు చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఒక 500 గ్రాముల పేపర్ అటుకులను తీసుకొని ఒక జల్లెడలో పోసుకొని జల్లెడ పట్టుకుంటున్నా. ఇట్లా జల్లెడ పట్టుకుంటే అలా పౌడర్ లాగా ఉన్నదంతా పోయి మనకు అటుకులు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. కొన్ని అటుకులను పోసుకుంటా మనం మొత్తం అటుకులను జల్లెడ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో మనం శుభ్రం చేసుకున్న అటుకులను వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీద అటుకుల పచ్చిదనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి. అటుకుల రంగు మారిపోయేదాకా వేంపుకోవద్దు. అట్లనే అటుకులను బాగా కడక్ ఉండేటట్టు కూడా వేంపుకోవద్దు. అట్లా వేంపుకుంటే మనం నోట్లో వేసుకోగానే అట్టి పిండి అవుతుంది. కొంచెం పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే కడాయి మళ్ళీ పెట్టుకొని దీంట్లో ఒక 5 పావుల నూనె పోసుకోవాలి. నాకు అరకిల అటుకులకు 5 పావుల నూనె కరెక్ట్ సరిపోయింది. ఈ నూనె కొంచెం వేడైనాక ఒక 100 గ్రాముల పల్లీలు వేసుకోవాలి. వేసుకొని మామూలు మంట మీద పల్లీల రంగు కొంచెం మారేదాకా దూరంగా వేంపుకోవాలి. బాగా ఎరుపు రంగు రావద్దు, ఎందుకంటే మనకు మిగతా వేంపుకునేవి బాగుంటాయి. ఇవి వేగినాక ఒక 50 గ్రాముల పుట్నాలు వేసుకొని పుట్నాలను కూడా కొంచెం వేంపుకోవాలి. ఇక పుట్నాలు కొంచెం వేగినాక చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు, అట్లనే ఒక 10-15 వెల్లిపాయలను కొంచెం దంచినట్టు చేసి దీంట్లో వేసుకొని మామూలు మంట మీద ఊకే కలుపుకుంటా దూరగా వేంపుకోవాలి. ఇక అన్నీ వేగినాక ఒక 6-7 ఎండుమిరపకాయలను ముక్కలు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వేగనియాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం నలుపు రంగు వస్తుండగా ఒక చెంచాడు పసుపు, కొంచెం కరివేపాకు, అట్లనే రుచి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ మామూలు మంట మీదనే వీటిని మంచిగా కలుపుకుంటా నూనెలో వేంపుకోవాలి. చూసిరు కదా, మనం వేసుకున్న ఇవి కూడా మాడిపోలేదు, మంచిగా ఉన్నాయి. అట్లా వేంపుకోవాలి. బాగా నల్లగా అయ్యేదాకా వేంపుకోవద్దు. ఇక మనకు అటుకులో కావాల్సిన పోపు తయారైంది. తయారైనాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం వేంపుకున్న అటుకులు ఉన్నాయి కదా, అటుకులను ఈ కడాయిలో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న కొలతలన్నీ నాకు కరెక్ట్గా సరిపోయినాయి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇంట్లో కొంచెం బూందీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేసుకుంటున్నా. ఇక బూందీ వేసుకొని కలుపుకున్నాక కొంచెం మక్కజొడ కూడా వేసుకుంటున్నా. మక్కజొడ వేసుకోవచ్చు, బూందీ వేసుకోవచ్చు, కారా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది దీంట్లో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇంతే, మనకు అప్పటికప్పుడే మంచి రుచికరమైన అటుకుల మిక్సర్ తయారైపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకోర్రి.